మేమైతే వెమ్లవాడ నుంచి బయలుదేరినామో లేదో బండి మీద బొంగైతే నేనైతే గులుగుడు. ఎందుకంటే బావ జాతరలో దింపలేడు, జాతరకు తీసుకోలేడు, నాకేం కొనియలేడు, అట్లా ఇట్లా అని గులిగిన. ఇక మా బావ కోపం వచ్చి అయితే జాతరలో తీసుకొని పోయిండు. నేనైతే గాజులు తీసుకున్నా, నాకు ఒక్కదానికే కాదు మా అత్తమ్మకి, మా చార్మికకు కూడా తీసుకున్నా. నాకు ఎందుకో గానీ ఒకటే డజన్ గాజులు తీసుకుంటే అస్సలు నచ్చదు. ఎందుకంటే ఈ చేతికారు అస్సలు బాగోదు కదా. అందుకని చెప్పి ఈ చేతికి డజన్ తీసుకున్నా. మా వాళ్ళకు కూడా అట్లనే తీసుకున్నా. నేను ఎప్పుడైనా కానీ 2.6 తీసుకునేదాన్ని, ఎందుకంటే నా చేతులకు ఇబ్బంది కావద్దు, మంచిగా ఉండాలి అని చెప్పేసి. ఇక సిస్టర్ యూస్ ఏమన్నదంటే నీకు 2.4 అయితేనే దగ్గరకు ఉంటాయి అక్క అని చెప్పింది. ఇక నాకు ఇబ్బంది అవుతుంది, నువ్వే ఇవ్వవా అని చెప్పిన. అలాగే నాకు నచ్చిన కొన్ని వస్తువులు తీసుకున్నాకైతే బయలుదేరినాం. నల్లగొండ కాడ అయితే ఆగి దేవుని అయితే మొక్కినాం. కొంతమంది అయితే కామెంట్ చేసిర్రు, అక్క నీ కమ్మలు ఎటువైనాయి అని. అయితే అక్కడికైనాక ఇరిగిపోయినాయి, అందుకనే పెట్టుకోలేదు. జాతరలకైనప్పుడు కూడా మర్చిపోయినా. ఇక మా తమ్మునికైతే కొండగట్ల గుండు తీసినాం, అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది, చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.